హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంట్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే శివరాత్రికి చాలా మందికి అయితే టిఫిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. వీళ్ళు ఎవరో కాదండి, మా అక్క వాళ్ళ రిలేటివే. మా అక్క బావ వాళ్ళ అన్నయ్య వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అంతానండి. సో ప్రతి ఇయర్ కూడా వీళ్ళైతే ఇలాగే ఫుడ్ అయితే డొనేట్ చేస్తారు. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఇదైతే రాజమండ్రిలో స్టేడియం రోడ్డు దగ్గర అండి. ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే తయారు చేసి తీసుకొచ్చి రోడ్డు మీద అయితే పెట్టడం జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా శివరాత్రికి చాలా మందికి అయితే వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా మా అక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. ముందుగా అయితే వాటర్ ప్యాకెట్స్ కూడా తెచ్చిపెట్టి ఇక్కడ టిఫిన్స్ ఊతప్పం, బొంబాయి చట్నీ, పల్లీ చట్నీ కూడా తెచ్చి అయితే రెడీగా పెట్టారండి. సో చాలా పెద్ద మనసు అయితే ఉండాలి. ఇలా అందరికీ కూడా కడుపు నింపడం అంటే మాటలు కాదు. చాలా పెద్ద మనసు అయితే ఉన్నది వీళ్ళకి. చాలా బాగా అయితే ప్రతి ఇయర్ కూడా అందరికీ ఇలాగే ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఇతనైతే మా బావగారు, ఇతనైతే మా పెద్దక్క వాళ్ళ ఫాదరు, మా పెద్దక్క. వీళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళేనండి, ఎవరు బయట వాళ్ళు కూడా లేరు. ఆవిడ అల్లుడు అండి, మా పెద్దక్క వాళ్ళ అల్లుడు. సో ఫుడ్ అయితే రెడీ అయ్యింది. ముందుగా అయితే ఫుడ్ అంతా కూడా రెడీగా అయితే పెట్టేశారు. ముందుగా అయితే ఈవిడైతే మా అక్కల పెద్ద ఆడపడుచు అండి. ఏదైనా ముందుగా ఈవిడతోనైతే స్టార్ట్ చేస్తారు. అది వీళ్ళకి ఈవిడ చేతుల మీద చేయించడం సెంటిమెంట్ అండి. అందుకని ముందుగా ఈవిడతోనైతే ముందుగా స్టార్ట్ చేశారు. ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని లేదండి, పేదవాళ్ళు డబ్బున్నాలని కూడా లేదు. అందరికీ అయితే ఆకలి తీర్చాలనేది వాళ్ళ ఆలోచన అండి. ప్రతి ఇయర్ కూడా శివరాత్రికి వీళ్ళైతే ఇలా అయితే చేస్తారు. వీళ్ళ కులదైవం కూడా వీరభద్రుడు స్వామి అండి. అందుకనే వీళ్ళు శివరాత్రికి అయితే ప్రతి ఇయర్ కూడా ఇలాగే చేస్తారండి. నాకు తెలిసిన మటుకు ఇప్పటికి 10 ఇయర్స్ నుండి చేస్తున్నారండి. వీళ్ళైతే చికెన్ షాప్లు అవి కూడా ఉన్నాయండి వీళ్ళకి. ఈరోజు అయితే ఆ పని అయితే ఆపుకొని ఈ ప్రోగ్రామ్ని అయితే కండక్ట్ చేశారు. చాలా పెద్ద మనసు అయితే వీళ్ళకి ఉన్నదండి. రోడ్డు సైడ్ ఉంటారు కదండి ముసలవ్వలు, ముసలి తాతలకి కూడా వారు రాలేని పరిస్థితుల్లో వీళ్ళైతే ఫుడ్ అయితే ప్యాక్ చేసి పట్టుకొని వెళ్ళి వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి మంచి మనసు అయితే ఉంది. సో ఇలాంటి ఆలోచన అయితే మటుకు ఎవరికో రాదండి. సో ఆ సాంబశివయ్య ఎప్పుడు కూడా వీళ్ళకి అందరికీ కూడా చల్లగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకరు వస్తున్నారు చూడండి, అందరికీ కూడా వడ్డిస్తున్నారు. జనం అయితే అలా రోడ్డు పక్కన బళ్ళు అవి కూడా పార్క్ చేసి వచ్చి అయితే తింటున్నారండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మీరు కూడా అయితే ఎంకరేజ్ చేయండి. ఆ దేవుడు కూడా మనకి ఎప్పుడు కూడా చల్లగా అయితే చూస్తాడు. వయసులో పెద్దవాళ్ళు కూడా చూడండి, కృష్ణారామ అని ఎక్కడో ఉంటారు కదండి, అలా ఉండకుండా వచ్చి సాయం అయితే చేస్తున్నారు, వడ్డిస్తున్నారు. చూడండి చాలా అయితే కష్టపడుతున్నారు. వీళ్ళ ఫ్యామిలీలో అందరికీ చికెన్ షాపు, కబాబుల షాప్ అయితే ఉన్నదండి. చాలా బాగుంటాయి. మీరైతే అక్కడికైతే వెళ్తే మటుకు కంపల్సరీ టేస్ట్ చేయండి. అడ్రస్ వచ్చి ఇదేమో రాజమండ్రి స్టేడియం రోడ్డు దగ్గర అండి. చాలా బాగుంటాయి. నేనైతే తిన్నానండి వెళ్ళినప్పుడల్లా. మీరైతే తిని ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తే. ఓకే, బాయ్.